చేయదుముగాక చెయ్యలేం. పాపాన్ని దిగజారలేం. నీచమైన ప్రవృత్తికి దిగజారలే. ప్రభుని స్వీకరించిన వారిలో వచ్చిన ఆర్గ్యుమెంట్ అలాంటిది, వారిలో వచ్చిన వివాదం అలాంటిది. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు యేసుక్రీస్తు. ప్రియులరా, నీలో తెచ్చడా లేదా వివాదం? ఏం బాబు, ఏమ్మా, ఆ వివాదం రాలేదంటే ఏ వివాదంలో ఇరుక్కున్నావు నువ్వు? తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. తప్పకుండా నువ్వు వెళ్ళలేని చోట్లు ఉండాలి. తప్పకుండా నీవు అనలేని మాటలు ఉండాలి. తప్పకుండా నువ్వు చేయరాని కార్యాలు ఉండాలి. అవేమీ లేవండి నాకు, అంతా ఒకటే అంటే గ్యారెంటీగా చెప్పచ్చు, యేసుక్రీస్తు నీ మీద ఏ ప్రభావాన్ని తెచ్చేలాగా నువ్వు లేకపోయావు, మరియు మరియలాగా ఉండలేకపోతున్నావు. అండ్ మేరీ అటెండెన్స్ పిలుస్తుంటే అందరి పేర్లు పిలిచి ఈ పేరు దగ్గరికి వచ్చేవాడికి టీచర్ ఎలా పిలుస్తా అంటే నెంబర్ 17 అండ్ మేరీ. ఎస్ సార్, ప్రజెంట్ సార్ అనాలి. అండ్ మేరీ యేసుక్రీస్తు ఆమెకు ఒక వివాదాన్ని తెచ్చినప్పుడు నిలబడింది. ప్రియులరా, ఆమె నిలబడింది, కలబడింది, నిలిచింది, గెలిచింది. ప్రపంచానికి యేసుక్రీస్తును ప్రజెంట్ చేసింది. మహోన్నతమైన మహిళ, మహామహిళ, ప్రపంచ ప్రథమ మహిళ. ఎవరు చెప్పండి? ఎవరండి? ఎవరు? మరియు మరియా. ఇంకా క్లియర్గా చెప్పాలి. ఎవరు? మరియు మరియా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చెప్పుకుంటుంటేనే. ఆయన ఒక వివాదం, యేసుక్రీస్తు ఒక వివాదం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ఒక వివాదాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. చూడండి, అది వింతైన వివాదం. చూద్దాం. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. అక్కడ ఆయన ఒక అద్భుత కార్యాన్ని జరిగించినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరెక్కువ కీడు నీ కలుక్కున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. యేసుకుడు చెప్పేది ఏమిటి? ఇకను పాపం చేయదు. ఇక ఇన్ కోర్స్ ఆఫ్ టైం, in the days to come, hereafter, henceforth, ఇక మీదట ఇకను పాపం చేయొద్దు. ఇది ఒక వ్యక్తిగత విప్లవం. వ్యక్తిగత విప్లవం. అంతర్లీనంగా, అంతర్గతంగా, అంతర్ఘోష. ఒక ఉద్యోగివా ప్రభుత్వ కార్యాలయంలో విప్లవం తెస్తావంతే. ప్రవర్తనలో, లావాదేవీల్లో, డిసిప్లిన్లో, ఖచ్చితత్వంలో, యథార్థతలో విప్లవాన్ని తెస్తావు. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అంతే. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నువ్వు నష్టపోతున్నావయ్యా, నష్టం నాకు ఇష్టం అంటాం. నువ్వు కష్టపడవలసి వస్తుందయ్యా, కష్టం నాకు ఇష్టం అంటాం.
నేను ఇష్టానుసారంగా కష్టపడతాను. కష్టం లేకుండా ఇష్టానుసారంగా జీవించను అని చెప్పేవాడు విశ్వాసం అన్నమాట. మళ్ళీ చెప్పనా, మీరు ఇక్కడ ఉన్నారో లేదో మీ లొకేషన్ పెట్టండి, ఎక్కడున్నారు? కష్టాన్ని ఇష్టానుసారంగా అనుభవిస్తాను, కష్టం లేకుండా జీవించి ఇష్టానుసారంగా జీవించను. అప్పుడు ఏమవుతాం మనం? మరియు నీవు అవుతాం, మరియు మనమవుతాం, మరియు మరియా ఆ స్టేజ్కి వస్తాం. తప్పకుండా వస్తుంది. ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక ఉద్యోగిగా, ఒక మహిళగా, ఒక యవనస్తునిగా, ఒక యవనస్తురాలిగా, ఒక సంఘ సభ్యునిగా, ఒక సామాజిక వ్యక్తిగా యేసుక్రీస్తు నీకు తప్పకుండా ఒక ఆర్గ్యుమెంట్ కావాలి, ఆర్గ్యుమెంట్గా మారాలి. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు అని ఆయన గురించి వ్రాయబడింది. ప్రియులారా, అర్థమయ్యాడు యేసుక్రీస్తు? కేకులు తింటాం, కేకలు వేయడమే మనకు అర్థమైందేమో. కేకలు వేయాలి, మనం వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి. కేకులు తినాలి, సంబరం చేసుకోవాలి. అదే సమయంలో మన జీవితంలో తప్పకుండా ఆర్గ్యుమెంట్ ఎదుర్కోవాలి. ప్రియులరా, ఆర్గ్యుమెంట్ ఎదుర్కోవాలి. అది నిజమైన ఆర్గ్యుమెంట్ ఎదుర్కోవడమే నిజమైన క్రిస్మస్. ఎన్కౌంటర్ విత్ అన్ ఆర్గ్యుమెంట్, ఎన్కౌంటర్ విత్ అన్ ఎన్కౌంటర్ అండ్ విత్ అన్ ఆర్గ్యుమెంట్. ఎన్కౌంటర్ విత్ అన్ ఆర్గ్యుమెంట్. యేసుక్రీస్తుని గురించి ఒక వివాదం ఎదుర్కోగలిగితే జయహో జయహో అంతే, విప్లవం. నీ వీధిలో తీసుకురా, నీ ఇంట్లో తీసుకురా, నీ స్నేహితులతో తీసుకురా, నీ సమాజంలో తీసుకురా, నీ ఊళ్ళో తీసుకురా. యేసుక్రీస్తు అందుకంటే వచ్చింది చప్పట్లు కొట్టించి చందాలు పట్టడానికి కాదు, విజిల్స్ వేయించి వీలు చూసుకుని వెళ్ళిపోవడానికి కాదు. వ్యక్తిగతంగా మన జీవితంలో విప్లవ శంఖారావం వదడానికి. ఒక అసాధారణమైన వ్యక్తిత్వం మనలో ఉంది, నివురుగప్పి నిప్పులాగా. అది బయటికి రావాలి, అది సమాజానికి అవసరం. నీ భార్యకు అవసరం, నీ భర్తకు అవసరం, నీ పిల్లలకు అవసరం, నీ సహ ఉద్యోగులకు అవసరం, నీ పరిసరాల్లో ఉండేవారికి అవసరం. నీలో వచ్చే ఆర్గ్యుమెంట్ మనుషులను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది, ప్రభు దగ్గర నడిపిస్తుంది. పీపుల్ టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మనల్ని బట్టి ప్రజలు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటారు. లెట్ పీపుల్ టాక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ when we bring an argument. ఒక వివాదాన్ని కనుక మనం కలిగిస్తే ప్రజలు పిచ్చి పట్టి మాట్లాడుకుంటారు. ఏమిట్రా వీటి సినిమాలకు రాడంటారా? రానంతే ఒక వివాదం చెలరేగుతుంది. మందు కొట్టవా? కొట్టను. నిన్ను కొడతాం, కొట్టుకో. అయితే నేను మందు కొడతాం. వివాదం వస్తుంది. ప్రభువు నమ్మడం ద్వారా ప్రియులరా, ప్రభువుని అంగీకరించడం ద్వారా ఏ అంశంలోనైనా మనం ఎదుర్కొంటాం. ఒక ప్రత్యేకత, ఒక వరవడి, ఒక వైఖరి, ఒక భిన్నత్వం. యేసుక్రీస్తు అవడానికి ఆయన దేవుడైన ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడండి. దేవుడైన ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. అందుచేత అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు అని చెప్పబడింది. యేసుక్రీస్తుని గురించి ఒక మాట మనం చెప్పలేకపోతే
మన దగ్గర మాటలు ఉండడం వేస్ట్ ఏమో. అందుచేత ఆయన గురించి వ్రాయబడిన ఒక మాట ఏమిటంటే, మా లూకా సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడింది. లూకా సువార్త చూడండి. లూకా సువార్త మనం చదువుకుని వచనాల్లోనే ఆ మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయం మరియు 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నువ్వు కుమారుని కనబోతున్నావు, గర్భం ధరించబోతున్నావు, తల్లి కాబోతున్నావు, తల్లితనం రాబోతున్నది అంటే మరియా చెప్పిన మాట, నీ మాట చొప్పున జరుగునుగాక. అంటే ఏమిటి? యేసుక్రీస్తు నిరర్ధకము కాని దేవుని మాట. ఆ పైన కూడా రాయబడి, దేవుడు చెప్పిన ఏ మాట ఆయన నిరర్ధకమో కానీ. యేసుక్రీస్తు నిరర్ధకము కాని దేవుని మాట. దేవుని మాటకు మానవ రూపమే యేసుక్రీస్తు. The human form of God's word is nothing but Jesus Christ. దేవుని మాటకు దేవుడు ఒక రూపాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. దేవుని మాటకు ఒక ఆకారాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడినప్పుడు ఆ ఆకారమే యేసుక్రీస్తుగా మన మధ్యకు రావడం జరిగింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయన దేవుని మాటకు మానవ రూపం. మన నోట ఆయన మాట ఉండాలి. మన నోరు ఆయన మాట లేని నోరుగా ఉండడం కంటే మన నోటికి మాటలు లేకపోవడమే మేలేమో. మళ్ళీ చెప్పనా? ఏం చెప్పమంటారు మళ్ళీ? మన నోట ఆయన మాట లేకపోవడం కంటే మన నోటికి మాటలు రాకపోవడమే మేలేమో. యు కెనాట్ స్పీక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇట్స్ గుడ్. యు బికమ్ స్పీచ్లెస్. ఎందుకండి ఒట్టి మాటలు, 100 మాటలు, వేల కొలది మాటలు, లొడలొడ బడబడ. యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో ఒక వివాదం లేని జీవితం, చప్పగా కదండి. బస్సు వెనక రాసి ఉంటుంది ఏదో నెయ్యి అంట, పూసగా ఈ నెయ్యి. అది పూసందే కానీ మన ఒట్టిగా ఉండే మాటలు, ఒట్టి మాటలు కట్టిపెట్టి ప్రభువును ప్రకటించాలి ప్రియులరా. అందుకు మిగిలి ఉన్నాం. ఎలా మిగిలి ఉన్నామో చెప్పనా? నెక్స్ట్ క్రిస్మస్ లో చెప్పుకుందామా? ఎలా మిగిలి ఉన్నామో చెప్పనా? కరోనాకు దొరకకుండా మిగిలి ఉన్నాం. కరోనా ఓడిపోయిందండి. ఎందుకు? మన నోట ఆయన మాట ఉండేలా చేయడానికి దేవుడు మనల్ని బ్రతికించి ఉంచాడు. God kept us living because we have to spell out the name of Jesus Christ. యేసుక్రీస్తు పేరు ఉచ్చరించాలి. వ్యర్థంగా వయస్సు రావడం అనేది అర్థం లేనిది. ఈ రాత్రి వేళ నిజమైన క్రిస్మస్ జరుపుకునే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ఒక వివాదం అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన గూర్చిన మాటలు చెప్పేవారుగా ఉండాలి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం చదువుకున్నాం. ద రీజన్ బిహైండ్ గాడ్స్ కమింగ్. దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం దూత చెప్పాడు, అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాడు. మానవంలో నివురుగప్పే నిప్పులాగా నిద్రాణంగా దాగి ఉన్న పాప నైజానికి విరుగుడుగా, మహావిరుగుడుగా
తిరుగులేని విరుగుడుగా యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. మరో కారణం కాదు ప్రియులారా. ఆ కారణాలన్నీ మనం సంతోషించడం న్యాయమే, సంబరాలు న్యాయమే, అత్యానంద భరితులు అవ్వడం న్యాయమే. ఈ సంబరంలో మనం మర్చిపోతున్నది ఏంటంటే మన వివాదాన్ని తేలేకపోతున్నా. పాపానికి విరుగుడు యేసుక్రీస్తు, పాపానికి విరుగుడు. ప్రజలను నాశనం చేస్తున్న ఈ పాపం అనే వైరస్ కుటుంబాలను, పిల్లలను, యవనస్తులను, పెద్దలను, అన్ని రకాల వయస్సు కలిగిన వారిని నాశనం చేస్తున్నది, పడవేస్తుంది, పాడు చేస్తుంది, పతనం చేస్తుంది. బానిసలైపోతున్నారు, చెడిపోతున్నారు, చెత్తగా మారిపోతున్నారు, చిత్తడైపోతున్నారు, చిత్తశుద్ధిని కోల్పోతున్నారు, నైరాశ్యం చేరిపోతుంది, నిరాశకు గురవుతున్నారు. జీవితం చాలిస్తే బాగుండు అనుకునే స్టేజ్కి కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో. వీటన్నిటికి కారణం పాపం. సామాజిక విలువలు లేకపోవడానికి కారణం పాపం. కక్షలు, కార్పణ్యాలు, వ్యత్యాసాలు, వైషమ్యాలు, తేడాలు, తారతమ్యాలు, వివక్ష, అణిచివేత, ఇలాగ ఎన్నో. మానవుల్లో అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న పాపనైజం ప్రియులరా, పాపనైజం. మనం పాపం చేస్తున్నది చేసినందుచేత పాపాత్మలం కాదు, పాపాత్మలం కాబట్టి పాపం చేస్తున్నాం. మనలో ఆ నైజం ఉంది. అందుచేతనే అది నేర్చుకోవలసిన పని లేకుండానే మానవుడు చేస్తున్నాడు. నేర్చుకునే పని లేదు పాపం. చెడు పనులు నేర్చుకోవాల్సిన పని లేదండి. చెడు పనులు, దొంగతనాలు నేర్పబడిన ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా? 2 years 3 years డిగ్రీలు, PhDలు ఉంటాయా? చెడు పనులకు ట్రైనింగ్ అక్కర్లా. ఎక్సలెంట్ గా పాపం చేసే నైజం ప్రతి మనిషిలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది ప్రియులారా. ఆలోచనల ద్వారా చేస్తాడు, క్రియల ద్వారా చేస్తాడు, చెడిపోతాడు, పాడైపోతున్నాడు. తల్లిదండ్రులు లబోదిబో అంటున్న వాళ్ళు లేకపోలేదు. పిల్లలు చేతికి అంది రాక, పరిస్థితులు చేయి దాటిపోగా అల్లాడి ఆకులు మేస్తున్న వారు లేకపోలేదు. వీటన్నిటికీ కారణం పాపం. ఇది విరుగుడు తేవడానికి యేసుక్రీస్తుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా. ఆయన ఒక వివాదం, అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు. అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తు. ఆయన ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఏ సింబల్ ఆఫ్ an argument. వాదించు ప్రభువును గురించి. వాదించాలి నీ పొరుగు వారితో, నీ స్నేహితులతో. అలా వాదించకపోతే క్రిస్మస్ అనుభవం అంతంత మాత్రమే అన్నమాట. ఆ లెవెల్స్, ఆ గ్రాఫ్ అంతే. ఈ రాత్రి వేళ ఈ సభలో ఒక తీర్మానం, ప్రభువా నేను మీ గురించి ఒక వివాదాస్పదమైన అంశంగా ఉండటకు సహాయం చేయండి. మరియు అనబడినట్లుగా మరియు నేను అని చెప్పబడేలాగా ఒక విప్లవ మూర్తిత్వాన్ని నాలో నుండి బయటకు తీసుకురండి తండ్రి అని చెప్పగలవా?
వేల కొల ఎదురు చూస్తున్నారండి నీ సమాచారం కోసం. వేల కొలది. దే ఆర్ పీపుల్ అరౌండ్. బైబిల్ కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే చుట్టూ ఉన్నారు, మన చుట్టూనే. ఆయనకు సమాచారం తెలుసుకోవడానికి ఎగబడుతున్నవారు, తెగబడుతున్నవారు. నీలో వివాదమే లేకపోతే ఏం చెప్తావు? మరియ మనకు ధైర్యాన్ని పోస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. తన సాహసం, తన సహనం మనకు ఆదర్శంగా లేదు ప్రియులరా. అందుచేత ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు వివాదం అందుచేత సుమి అని అంటున్నాడు, అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు అలాగే బాలుడుగా ఉంటే మనం జోలపాటలతోనే ఆయన్ని సరిపెట్టుకుంటాం. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రాంతాలు, పల్లెలు పర్యటించాడు, అనేక చోట్లకు వెళ్ళాడు, వర్తమానాలు అందించాడు. ఆయన వర్తమానాల వైఖరి చాలా 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 సరళంగా ఉంటుంది. పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాడు ఆయన. పరలోక రాజ్య ప్రకటన చేశాడు ఆయన. అందుకని ఈ మాట అన్నాడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. ప్రభు స్వయంగా చెప్పిన మాట మనం గమనించాలి. ఆయన ఇలాగ చెప్పాడు చూడండి, 38వ వచనంలో, నా ఇష్టం నెరవేర్చుకొనుటకు. 38? 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టం నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చు. పరలోకం నుండి దిగి వచ్చి తిని. దేవుడు దిగి వచ్చిన వేళ ప్రపంచానికి క్రిస్మస్ లభించింది. గాడ్ కేమ్ డౌన్. చూడండి, మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తా. 33వ వచనంలో 6వ అధ్యాయం 33 చూడండి, దిగివచ్చి అనే మాట ఉంది. 38వ వచనం చూడండి, దిగివచ్చి నేను ఉంది. 41వ వచనం చూడండి, దిగివచ్చినా అని ఉంది. 42వ వచనం చూడండి, దిగివచ్చి అని వ్రాయబడింది. 50వ వచనం చూడండి, దిగివచ్చినా అని వ్రాయబడింది. 51 చూడండి, దిగివచ్చినా అని వ్రాయబడింది. 58 చూడండి, దిగివచ్చినా అని రాయబడింది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7 సార్లు నా లెక్కలో తేలింది. దిగివచ్చాడు ఆయన. దేవుడైన ఆయన దిగివచ్చాడు మానవ రూపానికి. కేమ్ డౌన్. హి బికేమ్ డౌన్ టు ది ఎర్త్. మంటి వరకు దిగి వచ్చాడు. దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆకారమందు రిక్తులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకుని అందువలన పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయన అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పై నామమును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హిస్ నేమ్ ఈజ్ అబవ్ ఆల్ ద నేమ్స్. దిగివచ్చాడు. యేసు క్రీస్తుగా దిగివచ్చాడు. మానవ ఆకారంలోనికి వచ్చాడు ప్రియులారా. మనవలే నేచురల్ గా వచ్చాడు ఆయన. లేకపోతే మనుషులు దగ్గరికి రారు. నేను రాలేదు అనుకుందాం, వెయిట్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, సడన్ గా ఇలా కనపడ్డాను అనుకోండి, ఎవరు పిలవకుండానే
ఎవరు ఉండరు ఇక్కడ, భయపడిపోతాం. ఎందుకని? న్యాచురల్గా లేనిది దేన్నైనా మనం అంగీకరించాం. ఇక్కడ నిలబడి ఆ కెమెరా సరిగ్గా పనిచేస్తుందా అని టుయ్యమని నా చేయి చాపి అక్కడికి అది నొక్కి అనుకోండి, కెమెరా మ్యాన్ అదులు వెళ్ళిపోతాడు. బాబాయ్ బతుకుంటే బలుసాగుతున్నా, చూపురుంటే ఉప్పు పండేసుకోవచ్చు. ఈ చెయ్యి ఏమిటి, ఈ మనిషి ఏమిటి, దయ్యంలాగా ఉన్నాడు అనుకోరు. యేసుక్రీస్తు అలా రాలేదు, న్యాచురల్గా వచ్చాడు. తల్లి గర్భంలో నుండి వచ్చాడు. దేవుడు బాలుడుగా తల్లి గర్భస్థ వ్యవస్థలోనికి వెళ్ళాడు. మరి గర్భసంచిలోనికి వెళ్ళాడండి. మరి ఉమ్మ నీళ్లలో ఊగాడండి. 9 నెలలు గడిచిన తర్వాత కుమారుడుగానే జన్మించాడు. ప్రియులారా, వెరీ న్యాచురల్ బర్త్. అందుచేత ఆయన మనం సమీపింపగలుగుతున్నాం. ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఆపగలిగాడు ఆయన్ని. A leper on the street can call him and stop him. నజరేయుడైన యేసు అని పిలిచాడు ఆయన. ఒక లెప్పర్ కేక వేస్తే రెస్పాండ్ అయ్యాడు ఆయన. బౌన్సర్లు లేరు ఆయన చుట్టూ. ఎవరు ఒళ్ళు బలిసిన వాళ్ళు ఎవరు లేరు. బౌన్సర్ అంటే ఒళ్ళు బలిసిన అని అర్థం. అలాగూ బాడీ బిల్డర్స్గా ఉండి ఆగండి ఆగండి అని చెప్పేవాళ్ళు లేదు. ఇప్పుడు సేవకులకి బౌన్సర్లు బోళ్ళంత మంది ఉన్నారండి. దగ్గరికి రానివ్వరు, విశ్వాసుల్ని దగ్గరికి రానివ్వరు. అపాయింట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా. మళ్ళీ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు ఆయనకి, అడిగిన ఆయనకి. ఎంత వెర్రితనం అండి! యేసుక్రీస్తు కంటే గొప్ప వీళ్ళు. ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడికి అందుబాటులోకి వచ్చాడు ఆయన, ఒక భిక్షగాడికి అందుబాటులోకి వచ్చాడు ఆయన, ఒక గుడ్డివాడికి అందుబాటులోకి వచ్చాడు ఆయన. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయన్నాడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు 8వ అధ్యాయంలో మత్తయి సువార్తలో కదండి. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు జరిగిన సంగతి. నాకు ఇష్టమే అని చెప్పి తాకాడు. ఏమండి, అంత అందుబాటులోకి వచ్చాడు యేసుక్రీస్తు. మానవుడిగా జన్మించడం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. మానవుడిగా జన్మించడం ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అందుబాటులోకి వచ్చాడు. నువ్వు అందుకున్నావా? అందనంత దూరంలో ఉన్నావా? అందనట్టున్నావా? అందలం మీద ఉన్నావా? ఇక అంతకంటే ఎక్కువ పదాలు వాడకూడదమ్మా. కమన్ టు జీసస్ క్రైస్ట్. ప్రభు దగ్గరికి రా. ఆయన నీకోసం వచ్చాడు. పరలోకాన్ని విడిచి, పరమండలాన్ని విడిచి, ఏ మండలం మంది ఏ మండలం అండి? జంగారెడ్డిగూడెం మండలం కదా. ప్రభువుది పరమండలం. పరలోకం ఆయన మండలం. పరలోక మండలాధీశుడు ఆయన. అట్టి దేవుడు మానవుడుగా మన మధ్యకు వస్తే ఆయన దగ్గర రాకపోవడం అంతకంటే వెర్రితనం అనుకుంటుందా? ఎంతకాలంగా సువార్త వింటున్నావు నాకు తెలియదు. నీలో ఇంకా వివాదం రాలేదా? ఎన్ని క్రిస్మస్లు కావాలి? ఎన్ని క్రిస్మస్ సందేశాలు కావాలి? ఎన్ని క్రిస్మస్ కేకులు కొయ్యాలి? క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎన్ని కేకలు వేయాలి? ప్రభు దగ్గర రావడానికి ఈ క్రిస్మస్ అనే వంతెన ఎక్కితే నీకు లభించేది నీ దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తు. ఒక వివాద పుణ్యమవుతావు అండ్ మరియు నీవవుతావు. ఆ అందుబాటు మనకి ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందాక మనం చదువుకున్న 5వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమని చదువుకున్నా? పాపాన్ని చేయొద్దు అంటే ఆయన్ని హింసించారు. మాకు దేవుడు కావాలి, మా చేత పాపం కూడా చేయించారు. పాపానికి అడ్డం రాకూడదు. చేయించడం అంటే పాపానికి అడ్డం రాకూడదు. పాపానికి అడ్డం రాని వాడు దేవుడు. అంతే. మాకు గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం, మా పాపానికి అడ్డం రాకూడదు. పాపానికి అడ్డం వస్తే
దేవుణ్ణి కూడా బతకనివ్వం. దేవుడు మానవుడుగా వచ్చినా కూడా బతకనివ్వం. అందుచేత యేసుక్రీస్తు శిలువ వేశారు. చేతులలో చీలలు, పాదంలో చీల, తలపై ముండ్ల కిరీటం, ప్రక్కలో బల్లెం పొడిచారు, హింసించారు, మానవ మృగనైజం, పశు ప్రవృత్తి ప్రదర్శించారు. ప్రియులరా, నిలువున శిలువ వేశారు. చంపుకోండి అంటూ ఆయన దగ్గరకు వచ్చాడు, చంపేశారు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన, మృత్యుంజయుడు. ప్రియులరా, ఈ రాత్రి వేళ లేక ఈ సాయంత్రం వేళ తిరిగి లేచిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. తొట్టులోనే ఉంటే ఆయన కేవలం కేకుల వరకే పరిమితం చేస్తాం మనం. ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం తేరు చూస్తున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఆయన వచ్చే లోపుగా ఈ వర్తమానం ప్రకటించమని హుకుం జారీ చేశాడు ఆయన. నేనొక కాంట్రవర్సీని, నేనొక ఆర్గ్యుమెంట్ని, లెట్ పీపుల్ ఆర్గ్యూ అబౌట్ మీ, దాన్ని మీరు ఎదుర్కోనండి. యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, ఎందుకో చెప్పు, అతను ఎందుకు నమ్ముకోవాలో చెప్పు, నీ జీవితం ఎలా మారిందో చెప్పు. అలా చెప్పలేకపోతే క్రిస్మస్ ఆనందం వలన ప్రయోజనం లేదండి. ఈ రాత్రి వేళ ప్రభు దగ్గరికి వస్తే ఆ ఆనందం మనకిస్తాడు. ఆయన ఒక వివాదం. ఆయన్ని స్వీకరిస్తే అండ్ యూ అండ్ మేరీ అన్నట్టుగా అండ్ యూ మరియు నీవు అని చెప్పబడేలాగా ఉండడానికి ఇష్టపడితే, ప్రభువా నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను కూడా అండ్ మేరీ అని పిలువబడ్డట్టుగా, అండ్ మీ అని పిలువబడేలాగా చేయండి. నేను మానసికంగా మీ దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని దాటి వెళ్ళలేని ఈ రాత్రి. ఐ కెనాట్ క్రాస్ యూ లార్డ్, ఐ కెనాట్ క్రాస్ యూ. మిమ్మల్ని దాటి వెళ్ళలేను. ఇఫ్ యూ కమ్ అక్రాస్ ద క్రాస్, డోంట్ క్రాస్ ఇట్, ట్రై టు రీచ్ ఇట్. దాటి వెళ్ళొద్దు, దగ్గరకు వెళ్ళు. తల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ చిన్న ప్రార్థన చేసుకుని ఈ సభను ముగిస్తున్నాం. చినుకులతో ప్రారంభమైంది కదండి, కానీ చినుకులు మరి అవి ఆకాశపు చప్పట్లు అనుకుంటా, సైలెంట్ చప్పట్లు ప్రభు మనకి ఇచ్చాడు. చినుకులు దాటిపోయింది, వర్షపు చినుకులు పోయాయి, వాక్యపు చినుకులు పడ్డాయి. యేసుక్రీస్తు ఒక వివాదం అని చెప్పబడింది. తమ్ముడు, పాప, సహోదరి, సహోదరులారా, ఇది ఒక నిర్ణయాత్మక ఘడియ. నీలో ఒక ఆర్గ్యుమెంట్ రాలేదా? యేసుక్రీస్తుని గురించి మానసికంగా రాలేదా? నీ మనోగతాన్ని అడుగు. తప్పకుండా వచ్చి ఉండాలి. ఎందుకని? ఈయన యేసుక్రీస్తు. రాకుండా ఉండదు గాక ఉండదు. నువ్వు చెప్పలేకపోతే, నువ్వు దాచిపెట్టుకుంటే ఏమో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ఒక వివాదం. ఆయన దగ్గరకు రావడానికి నిన్ను ఇష్టపడేలా చేసే వివాదం, ఆయన స్వీకరించడానికి నిన్ను ఒప్పించే వివాదం, ఆయన అంగీకరించేలా నిన్ను చేసే వివాదం. ఈ క్రిస్మస్ నీకు అలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగైతే ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు నీకు ఆర్గ్యుమెంటేనా, వివాదాస్పదం గుర్తేనా, తిరిగి లేచుటకు అయితే హృదయంలో ఒక చిన్న తీర్మానం. యేసు ప్రభువా, నేను మీ దగ్గరకు వస్తున్నాను. మానసికంగా, మౌన గంభీరంగా, మీరు వివాదం అయితే అది నాకు కావాలి. వితౌట్ జీసస్ ఆయన అంగీకరించకుండా వెళ్ళడం అనేది నేను చేసిన పెద్ద పొరపాటు అవుతుంది ప్రభువా. ఆ పొరపాటు నన్ను చేయనివ్వకండి ఈ రాత్రి అని ప్రభుని అడుగు. ఆ పొరపాటు నా చేత చేయనివ్వకండి తండ్రి. నేను మిమ్మల్ని సమీపిస్తున్నాను. సమీపింపరాని తేజస్సులో ఉన్న మీరు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. నేను మిమ్మల్ని సమీపిస్తున్నాను. నన్ను అంగీకరించండి, ప్రభువా అని చెప్పడానికి, ఆ వివాదం
నీలో కలిగేలా నువ్వు అంగీకరించడానికి యేసు క్రీస్తు నాలో కూడా వివాదాన్ని తెచ్చాడు, నేను ఆయన దాటి వెళ్ళలేను అని చెప్పడానికి ఇష్టపడితే అటువారు మీ చేయి పైకే చూపించండి, మేము ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు నాకు ఒక ఆర్గ్యుమెంట్, యేసుక్రీస్తు నాకు ఒక వివాదం. ఆయన గురించి మాట్లాడే నోరు నాది, ఆయన గురించి ప్రకటించే చెయ్యి నాది, ఆయన కొరకు నిలబడే పాదాలు నావి, ఆయన కొరకు నడిచే దేహం నాది అని చెప్పడానికి ఇష్టపడితే ఆకాశం చూస్తుండగా, దూతల కెమెరా క్లిక్ చేస్తుండగా, పరలోకపు దూతలు వీడియో తీస్తుండగా, ఆకాశ మండలం సాక్షిగా మీ చెయ్యెత్తి చూపించండి, యేసుక్రీస్తు నాకు ఒక ఆర్గ్యుమెంట్, నేను ఆయన దగ్గరికి వస్తున్నాను. అమ్మా మీరు ఈ రాత్రి వేళ అలాగూ ప్రభును సమీపించడానికి ఇష్టపడిన వారు మీ అభిప్రాయం చేయత్తులను తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ఐ విష్ యు ఆల్ హ్యాపీ అండ్ మెర్రీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుని చేతులు దించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ హెచ్చరికలు మాకు శిరోధార్యం. మీ కొరకు నిలబడాలని మీ తపన, మీ తహతహ, మీ గుండె చప్పుడు, మీ నాడీ ధ్వని, మీ నరనాదం వినబడుతోంది మాకు. మేము మిమ్మల్ని అంగీకరించాలి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. మంచి వాతావరణం ఇచ్చారు, అది మీ చిత్తమైంది. స్తోత్రాలు. మీరు మాకు వివాదంగా ఉందురుగాక. అలాగూ జీవించే ఒక విప్లవ జీవన శైలి ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. నిజమైన క్రిస్మస్ జరుపుకోవడానికి మీ సహాయం కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు. ఐ విష్ యు ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. అధ్యక్షుడు చక్కని వర్తమానం విన్నాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం.